నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూర్తిగా అటు మాజీ ఎమ్మెల్యే వైపు కాకుండా ఇటు మీ వైపు కాకుండా తటస్థంగా ఉండిపోయారు. ఆయన మాజీ ఎమ్మెల్యే ఇటువైపు టర్న్ తీసుకుంటే మిగతా నాయకులు కూడా మీ వైపు వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని బయట వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని మీరు ఏమైనా గమనించారా? ఆ శ్రేణులకు సంబంధించో లేదంటే తటస్థంగా ఉన్న నాయకుల్ని మళ్ళీ మీ పార్టీ వైపు యాక్టివ్ చేయడానికి మీ కార్యాచరణ ఏం చేశారు? అంటే ఒకటి ఆయన కూడా చెప్పుకోదగ్గ ఒక నాయకుడు పార్టీ విడిచిపెట్టి బయటకు వెళ్ళాడు. ఆయన కూడా ఎక్కువ మంది వెళ్ళినట్టుగా మేమేం అనుకోవట్లేదు. నలుగురు ఐదుగురు కొంతమంది ఒక నాయకుడు కూడా ఆయన ఆధారపడినటువంటి వాళ్ళు కొంతమంది వెళ్ళిన మాట వాస్తవం. ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కువ శాతం మంది పార్టీలోనే ఉన్నారు. మీరు అన్నట్లుగా తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళు తటస్థంగా అంటే గతంలో బాగా యాక్టివ్గా పనిచేసి ఇప్పుడు కొంచెం ఇన్యాక్టివ్గా ఉంటారు. కారణాలు రెండు కారణాలు. ఒకటి పార్టీ అధికారంలో లేదు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా కలుగుతాయేమో అనే భావనలో కొంతమంది ఉంటారు. కొంతమంది మీరు చెప్పినట్టుగా ఏంటంటే మళ్ళీ వెళ్ళిపోయిన నాయకుడికి ఏమైనా వెనక్కి వస్తే మళ్ళీ ఆయనతో ఏమైనా ఇబ్బందులు ఉంటాయేమో కూడా ఆలోచించుకోవచ్చు అండి. వారిని తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోల్చుకుంటుంటే అప్పటికన్నా మొదటి సంవత్సరం మీద ఎలక్షన్ అయిన తర్వాత ఇది రెండో సంవత్సరంలో ఉన్నాం. ఈ అప్పుడు మళ్ళీ లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ కొంచెం బాగా ఎదురు రావడం జరుగుతుంది కార్యకర్తలందరూ కూడాను. అలాగే ఇంకా ముందుకెళ్ళి ఇన్ఛార్జిగా మిమ్మల్ని ప్రకటించి ఎన్ని నెలలు అవుతుంది? 10 నెలలు 11 నెలలు ఉన్నాం. 10 నెలలు అంటే ప్రతిపక్ష పాత్ర మీది. ఇన్ఛార్జిలో ప్రతిపక్ష పాత్ర. మీరు ప్రభుత్వం మీద ప్రభుత్వ వైఫల్యాల మీద ఏం కార్యక్రమాలు చేశారు? ప్రభుత్వ వైఫల్యాల మీద కొంతవరకు మేము ఏం కార్యక్రమాలు చేయలేదు. కానీ ముందు మేము పార్టీ పటిష్టత మీద పార్టీ నిర్మాణం మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ గ్రామ స్థాయి నుంచి ప్రతి గ్రామాల్లో పార్టీ ఆదేశాల మేరకు అనుబంధ సంస్థల కమిటీలు ఏర్పాటు చేసుకోవటం ఓ నిర్మాణ దశలో ప్రస్తుతం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పార్టీ నిర్మాణ దశలో. ఎందుకని? పార్టీ నిర్మాణదే బలపరుచుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నాం ఇప్పుడు వరకు. అంటే పూర్తి స్థాయిలో దెబ్బ పడింది అంటారా ఇక్కడ పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి? ఇంకొక నెల 2 నెలల్లో పూర్తి స్థాయి నిర్మాణం పూర్తవుతుందండి. అంటే ఆల్రెడీ దెబ్బ పడింది, దాన్ని మళ్ళీ పూడ్చుకునే పరిస్థితిలో ఉన్నారు. అంతే అంతే. మీరు వచ్చిన తర్వాత తీసుకొచ్చిన మార్పు ఏంటి పార్టీలో? గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా గ్రామ కమిటీలు, మున్సిపల్ వార్డు కమిటీలు